గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. చాలా రోజుల నుంచి సిక్కిం ఎలా ఇండియాలో పార్ట్ అయిందని చెప్పి వీడియో చేయమని చాలామంది అడిగారు. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నానమ్మా. కంప్లీట్ సిక్కిం హిస్టరీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన తాలూకు ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద జూన్ 20th లోపు మీరు జాయిన్ అయితే 5,000 రూపీస్ ఆఫ్ అనేది మీకు ఉండడం అనేది జరిగింది. చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇన్స్టాల్మెంట్స్ అయితే 60,000 ఇన్స్టాల్మెంట్, నెలకు 5,000 చొప్పున కట్టుకోవాలనుకుంటే, బట్ అది కేవలం 55,000కి అవుతుంది 20th జూన్ లోపు జాయిన్ అయితే. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అప్ ఫ్రంట్ చేస్తే 50,000 ఇప్పటి వరకు, కానీ అది 45,000కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఇన్స్టాల్మెంట్స్ అయితే మామూలుగా 40,000 35,000కే ఇస్తున్నాం. గ్రూప్ 1 అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 35,000 30,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క దీని మీద కూడా మనకు 5,000 తగ్గుతుంది. చూడండి, ఆప్షనల్ మీద కూడా ఆప్షనల్ ఇన్స్టాల్మెంట్స్ ఫీజు 30,000 అమ్మ, ఇప్పుడు 25,000 చేయడం అనేది జరిగింది. ఆప్షనల్ సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 ఉండేది, కానీ 20,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ మన ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్, బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీకు బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎవరైతే మీకు యూట్యూబ్లో కనిపిస్తారో లోపల కూడా వాళ్ళే ఉంటామమ్మా. చక్కగా డీటెయిల్డ్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్. అర్థమైందా? లైఫ్ టైం వాల్యూ అయితే వస్తుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీకు చేయించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు జాయిన్ అయితే. సో వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఎడ్యుకేషన్ మీద పెట్టేటువంటి ఖర్చు ఎక్కడికి పోదు. ఓకేనా? రైట్. జాయిన్ అవ్వాలంటే ఇది నెంబర్ 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేసి వీలైనంత త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మరి సిక్కిం యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. మొత్తం అంతా జాగ్రత్తగా వినండి అమ్మా. సో సిక్కిం చూడండి, ఇక్కడ ఉండేటటువంటి స్టేట్ సిక్కిం. ఇట్ ఈస్ ద లీస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో జనాభా అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం అండి. సిక్కింకి 4 వైపులా 4 కంట్రీస్ ఉంటాయి. చూడండి, ఈస్టర్న్ సైడ్ భూటాన్ కనిపిస్తుంది, వెస్టర్న్ సైడ్ చూసుకుంటే మీకు నేపాల్ కనిపిస్తుంది, అండ్ మన తాలూకా నార్థన్ సైడ్ చూసుకుంటే మనకి చైనా, టిబెట్ అటానమస్ రీజియన్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో టిబెట్ ఉంటుంది, అండ్ సదరన్ సైడ్ మన వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ ఏరియా ఈజ్ కాల్డ్ సిలిగురి కారిడార్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సిలిగురి కారిడార్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండి. ఎందుకంటే సిలిగురి కారిడార్ ఒకవేళ ఎవరైనా ఆక్రమించుకున్నారనుకోండి, కంప్లీట్ నార్త్ ఈస్టర్న్ మన ఆర్మ్ ఆఫ్ ఇండియా అనేటటువంటి నార్త్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్ బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇండియా నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సిక్కిం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిక్కింకి వన్స్ యాక్సెస్ అనేది వస్తే ఏ కంట్రీకైనా, సపోజ్ చైనా అగ్రెషన్ చూపిస్తుంది, చైనాకి సిక్కిం మీద యాక్సెస్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సిలిగురి కారిడార్ని మన తాలూకు చైనా అనేది లాగేసుకుంది అనుకోండి, ఏం జరుగుతుంది? నార్త్ ఈస్ట్ మొత్తం చైనాకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చైనా యొక్క అగ్రెషన్ నుంచి మనకు నార్త్ ఈస్ట్ని కాపాడుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ స్టేట్ ఏంటి మనకి ఇక్కడ? సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కింని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సిక్కిం యొక్క రూలర్స్ మనకి ఏన్షియన్ టైమ్స్ నుంచి చూస్తుంటే టిబెట్ నుంచి వచ్చినటువంటి రూలర్స్ అండి. కానీ ఎక్కువ మంది పాపులేషన్ మనకి నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్ నుంచి, భూటాన్ ఏదైతే ఉంటుందో భూటాన్ నుంచి ఎక్కువ మంది ఎథ్నిక్ గ్రూప్స్ ఈ స్టేట్స్, ఈ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చిన వాళ్ళే ఉన్నారండి. సో సిక్కిం ఈజ్ నాట్ ఇనిషియల్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. 1975లో 1975లో సిక్కిం అనేది భారతదేశంలో భాగం అవ్వడం అనేది జరిగింది. ఎలా అయింది ఇండియాలో పార్ట్ అయింది, దాని గురించి హిస్టరీతో సహా కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో సిక్కిం అనేది ఇండియాలో పార్ట్ ఎలా అయిందో తెలుసుకోవాలంటే కాస్త మీరు హిస్టరీకి తెలుసుకోవాలండి, కాస్త మీరు చరిత్ర అనేది తెలుసుకోవాలి. సో సిక్కిం విచ్ ఈజ్ అండర్ మొనార్కీ రాజరిక వ్యవస్థ అనేది సిక్కింలో ఉండడం అనేది జరిగింది. ఫ్రమ్ 1642 1642 నుంచి 1975 వరకు మొనార్కీ ఏదైతే ఉంటుందో మొనార్కీ అనేది ఉండడం అనేది జరిగింది. 1642లో మనకి టిబెట్ ఏదైతే ఉంటుందో టిబెట్ నుంచి కొంతమంది రూలర్స్ సిక్కింకి సిక్కిం ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి దాన్ని రూల్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో సిక్కిం, ద కింగ్డమ్ ఆఫ్ సిక్కిం వాజ్ యాక్చువల్లీ రూల్డ్ బై చోగ్యాల్స్. సో చోగ్యాల్స్ అంటే రూలర్స్ని మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ రాజులను ఏమని పిలుస్తాము మనము? రాజా, మహారాజా, ప్రభు అని పిలవడం అనేది జరుగుతుందా? లేకపోతే మనకి బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ లేకపోతే అక్కడ మొనార్క్ ఎవరైతే ఉంటారో ఆయన ఏమని పిలుస్తాము? హిజ్ మెజెస్టీ, హెర్ మెజెస్టీ అని పిలుస్తామా? సో అలాగా సిక్కింలో రాజుల్ని చోగ్యాల్స్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. సో దీస్ చోగ్యాల్స్ మీన్స్ కింగ్స్ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ నమ్గ్యాల్ డైనాసిటీ. సో నమ్గ్యాల్ డినాసిటీ ఈజ్ ఎ మైగ్రెంట్ డినాసిటీ ఫ్రమ్ టిబెట్ అండి. దే ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్ టిబెట్. సో టిబెట్ నుంచి వాళ్ళు రావడం అనేది జరిగింది. చోగ్యాల్స్ అనే వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ సిక్కిం ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరిగింది.
సో సిక్కిం 4 కంట్రీస్ మధ్యలో ఉండడం వల్ల, లైక్ ఈస్టర్న్ సైడ్లో భూటాన్, లేకపోతే వెస్టర్న్ సైడ్లో నేపాల్, పైన టిబెట్ అటానమస్ రీజియన్, కిందేమో ఇండియా, ఇలా ఉండడం వల్ల డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్కింలో ఉంటారు. సో సిక్కిం హ్యాడ్ రిలీజియస్ అండ్ కల్చరల్ టైస్ విత్ ఆల్ ద బార్డర్ నేషన్స్. అన్ని బార్డర్ నేషన్స్తో సిక్కింకి ఒక రిలీజియస్ అండ్ కల్చరల్ టైస్ ఉండడం అనేది జరిగిందమ్మా. సో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది జరిగింది పీపుల్. 18th సెంచరీలో 18వ శతాబ్దంలో ఏం జరిగింది అంటే, నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి అప్పటి గోర్ఖాస్ ఎవరైతే ఉన్నారో గోర్ఖాస్కి, దాంతోపాటు మన తాలూకా సిక్కింని పరిపాలిస్తున్నటువంటి మన తాలూకా చోగ్యాల్స్ ఎవరైతే ఉన్నారో చోగ్యాల్స్కి ఎనిమిటి శత్రుత్వం అనేది మొదలైంది. కానీ గోర్ఖాస్ ఆఫ్ నేపాల్ వర్ వెరీ పవర్ఫుల్ అండి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ తాలూకా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ రావడం అనేది జరిగింది. సో మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద సిక్కింని క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ మన తాలూకా వెస్టర్న్ సైడ్ చూసుకుంటే మన హర్యానా, మన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలను కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. మరి ఆ ప్రాంతాలని మన ఇండియాను అప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి చాలా కోపం రావడం అనేది జరిగింది. అప్పుడు సీన్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు అంటే, మన తాలూకా గోర్ఖాస్ ఆఫ్ నేపాల్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. దెన్ ఫ్రమ్ 1814 to 1816, 1814 నుంచి 1816 వరకు ఆంగ్లో నేపాలీస్ వార్ ఏదైతే ఉంటుందో వార్ జరిగింది. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మన నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి గోర్ఖాస్ ఎవరైతే ఉన్నారో గోర్ఖాస్. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఎండెడ్ విత్ ట్రీటీ ఆఫ్ సుగౌలి. సో రీసెంట్గా మనకి నేపాల్ మ్యాప్ ఇష్యూల గురించి కూడా ట్రీటీ ఆఫ్ సుగౌలి గురించి నేర్చుకున్నాం. ట్రీటీ ఆఫ్ సుగౌలి ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ప్రెజెంట్ డే బీహార్ అండి. బీహార్కి నేపాల్కి బార్డర్లో సుగౌలి అనేది ఉంది. అక్కడ ఒక ట్రీటీ అనేది చేసి, సో మన తాలూకా నేపాల్ యొక్క బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా డిమార్కేట్ చేయడం అనేది జరిగింది ట్రీటీ ఆఫ్ సుగాలి ద్వారా. సో 1814 నుంచి 1816 వరకు ఆంగ్లో నేపాలీస్ వార్ జరిగింది. దీనిలో సిక్కిం రూలర్స్, దట్ ఈస్ చోగ్యాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఎందుకు, నేపాల్కి వాళ్ళకి ఆల్రెడీ శత్రుత్వం, ఎనిమిటీ ఏదైతే ఉంటుందో అది ఉంది కాబట్టి. ఇప్పుడు 1817లో 1817లో ఏం జరిగింది, ట్రీటీ ఆఫ్ టిటానియా. సో ఆంగ్లో నేపాలీస్ వార్ అయిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ టిటానియా అనేది జరిగింది. ఎవరెవరి మధ్య, బ్రిటిష్కి అండ్ చోగ్యాల్స్ ఎవరైతే ఉన్నారో చోగ్యాల్స్కి మధ్య జరగడం అనేది జరిగింది. దీనిలో బ్రిటిషర్స్ ఏం చేశారు, ముందు నేపాలీ గుర్ఖాస్ ఏవైతే మన తాలూకా సిక్కిం రూలర్స్ నుంచి క్యాప్చర్ చేసుకున్నారో టెరిటరీస్, వాటన్నింటిని బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ సిక్కిం రూలర్స్కి అప్పచెప్పారు. ఎందుకు, 1814 నుంచి 1816 వరకు మధ్యలో జరిగినటువంటి ఆంగ్లో నేపాలీస్ వార్లో ఎవరండి హెల్ప్ చేశారు మన తాలూకా వీళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కిం అనేది హెల్ప్ చేయడం అనేది జరిగింది. అర్థమైందమ్మా. దీస్ వర్ ద మెయిన్ థింగ్స్ హ్యాపెండ్ అప్ టు ఆంగ్లో నేపాలీస్ వార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ సిక్కిం ఏదైతే ఉంటుందో అది మొనార్కీ అండర్లో ఉండేది, రాచరిక వ్యవస్థలో. 1642 to 1975 ఎవరండి రూల్ చేసేవారు, చోగ్యాల్స్. అక్కడ ఉండేటటువంటి రాజులు చోగ్యాస్ అనే పేరుతో పిలుస్తారు. అండ్ దే ఆర్ ఫ్రమ్ నమ్గ్యాల్ డినాసిటీ. నమ్గ్యాల్ డినాసిటీ వాజ్ ఎ మైగ్రెంట్ డినాసిటీ ఫ్రమ్ టిబెట్ నుంచి వాళ్ళు వలస వచ్చి సిక్కింని క్యాప్చర్ చేసుకొని పరిపాలించడం అనేది జరిగింది. సో 18th సెంచరీ టైంలో 18వ శతాబ్దంలో ఎవరెవరి మధ్య శత్రుత్వం ఉండేది, నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి గోర్ఖాస్ అండ్ సిక్కిం పరిపాలిస్తున్నటువంటి చోగ్యాల్స్కి మధ్య ఎనిమిటీ అనే శత్రుత్వం అనేది ఉండడం అనేది జరిగింది. సో అప్పుడు 1814 నుంచి 1816 వరకు మన తాలూకా యాంగ్లో నేపాలీస్ వార్ ఏదైతే జరిగిందో, ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాలీ గోర్ఖాస్కి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఎవరండి సపోర్ట్ చేశారు, మన తాలూకా బ్రిటిష్ వాళ్ళకి సిక్కిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అందుకోసం సపోర్ట్ చేసినందుకు గాను ట్రీటీ ఆఫ్ టిటానియా ద్వారా whatever the territories captured by నేపాలీస్ ఎల్స్ట్వైల్ ముందు ఎప్పుడైతే క్యాప్చర్ చేసుకోవడం అనేది జరిగిందో వాటన్నింటిని ఎవరికి అప్పగించారు, మళ్ళీ సిక్కింకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అప్పగించడం అనేది జరిగిందమ్మా. సో 1817 నుంచి 1817 to 1850 ఏజ్ ఆఫ్ హార్మోనీ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ సిక్కిం. బ్రిటిష్ వాళ్ళకి సిక్కింకి మధ్య మంచి రిలేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. దోస్తుగా ఉండేవాళ్ళు, ఫ్రెండ్షిప్ బాగా గ్రో అవ్వడం అనేది జరిగింది. ఇన్ 1841 1841లో ఈస్ట్ ఇండియా కంపెనీ డార్జిలింగ్ని పర్చేజ్ చేయడం అనేది జరిగింది. ఎవరి నుంచి, మన నమ్గ్యాల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ చోగ్యాల్స్ ఎవరైతే ఉన్నారో చోగ్యాల్స్ నుంచి డార్జిలింగ్ని పర్చేజ్ చేసింది. ఎందుకు, డార్జిలింగ్లో ఎస్టేట్స్ అనేవి టీ ఎస్టేట్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కదా, టీ తోటలు గట్రా ఎక్కువగా ఉంటుంది కదా, దాని నుంచి ట్రేడ్ అనేది బాగా ఇది చేయడానికి, దాంతోపాటు డబ్బు అనేది బాగా సంపాదించాలనే ఉద్దేశంతో కంపెనీ అనేది డార్జిలింగ్ని మన తాలూకా సిక్కిం రూలర్స్ నుంచి కొనుక్కోవడం అనేది జరిగిందమ్మ. సో 1850లో 1850లో ఏం జరిగింది, డార్జిలింగ్ మీద అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండేటువంటి నమ్గ్యాల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో నమ్గ్యాల్ రూలర్స్ అండ్ దాంతోపాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య డిస్ప్యూట్ అనేది తలెత్తడం అనేది జరిగింది. ఎందుకు సార్ డిస్ప్యూట్ అనేది తలెత్తడం అనేది జరిగింది అంటే చూడండి, 1850లో ఏం జరిగింది అంటే మెనీ అప్రైజింగ్స్ అనేవి మనకి
సిక్కిం పీపుల్ ఎవరైతే ఉన్నారో, సిక్కిం పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా చాలా తిరుగుబాట్లు చేశారండి. ఎందుకు? నమ్గ్యాల్ రూలర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీకి డార్జిలింగ్ని అప్పగించడం, అక్కడ ఉండేటటువంటి లోకల్ టీ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి నచ్చల. సో వాళ్ళందరూ తిరుగుబాట్లు చేయడం అనేది మొదలుపెట్టారు. మరి ప్రజలు సివిల్ వార్ అనేది మొదలుపెట్టారు కాబట్టి నమ్గ్యాల్ రూలర్స్ ఇన్సెక్యూరిటీ అనేది మొదలైంది. సో ఈ తిరుగుబాటు దేనికి దారితీస్తుందో అని చెప్పి వాళ్ళు ఏం అడిగారు? దే ఆస్క్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్యాన్సిల్ దట్ పర్టికులర్ అగ్రిమెంట్. డార్జిలింగ్ మళ్ళీ మాకు ఇచ్చేయండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. దానికి కోపం తెచ్చుకున్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన సిక్కిం ఏదైతే ఉంటుందో, సిక్కిం మీదకి ఆర్మీ ఏదైతే ఉంటుందో, సైన్యం ఏదైతే ఉంటుందో సైన్యాన్ని మొదటిసారి పంపించింది. సో అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండేటటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ, దాంతోపాటు మనకి నమ్గ్యాల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ శత్రువులుగా మారడం అనేది జరిగింది. ఇన్ 1861 1861లో సిక్కిం మేడ్ ప్రొటెక్టరేట్ స్టేట్ ఫర్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాకి సిక్కిం అనేది ప్రొటెక్టరేట్ స్టేట్ అవ్వడం అనేది జరిగింది. ప్రొటెక్టరేట్ స్టేట్ అంటే ఏంటండి? సో మనకి ఇంటర్నల్ అఫైర్స్లో అటానమీ ఉన్నప్పటికీ ఎక్స్టర్నల్ అఫైర్స్లో అంటే మనకి బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఇది లేకుండా, పర్మిషన్ లేకుండా మన తాలూకా సిక్కిం ఎవరైతే ఉన్నారో సిక్కిం రూలర్స్ వార్ అనేది వేస్ట్ చేయకూడదు, దాంతోపాటు వేరే కంట్రీస్తో రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం అనేది జరగకూడదు. ఇలాంటి ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ప్రొటెక్టరేట్ స్టేట్గా మారడం వల్ల, సిక్కిం అనేది బ్రిటిష్ ఇండియాకి ప్రొటెక్టరేట్ స్టేట్గా మారడం వల్ల ఇలాంటి రూల్స్ అనేవి సిక్కిం మీద ఇంపోజ్ అవ్వడం అనేది జరిగింది. 1890లో ఏం జరిగింది? కలకత్తా కన్వెన్షన్ అనేది జరిగిందమ్మా. సో కలకత్తా కన్వెన్షన్ వాజ్ బిట్వీన్ చైనా అండ్ బ్రిటిష్ ఇండియా. చైనాకి బ్రిటిష్ ఇండియాకి మధ్య జరగడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా కలకత్తా కన్వెన్షన్లో ఏ పర్టికులర్ విషయాల మీద మాట్లాడారు అంటే డిమార్కేటెడ్ బార్డర్స్ బిట్వీన్ సిక్కిం అండ్ టిబెట్. పైన నార్థన్ పార్ట్లో ఉండేటటువంటి టిబెట్కి అండ్ మన తాలూకా సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కిం, ఇద్దరి మధ్య బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్ని డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. చైనాకి బ్రిటిష్ ఇండియా, చైనీస్ రూలర్స్ అయినప్పుడు అటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో చింగ్ డినాస్టీ రిప్రజెంటేటివ్స్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా రిప్రజెంటేటివ్స్ మధ్య ఈ అగ్రిమెంట్ అనేది జరగడం అనేది జరిగింది. 1904లో జరిగినటువంటి హాసా కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ అఫర్మ్డ్ ద కలకత్తా కన్వెన్షన్. కలకత్తా కన్వెన్షన్ని మరొకసారి పునరుద్ఘాటించడం అనేది జరిగింది. కలకత్తా కన్వెన్షన్ ప్రకారంగా ఏవైతే బార్డర్స్ అనేవి ఇది చేశారో, డిమార్కేట్ చేశారో ఆ బార్డర్సే ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మరొకసారి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందమ్మా? 1870 to 1850 చక్కగా బ్రిటిష్ వాళ్ళు సిక్కిం రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్గా ఉన్నారు. 1841లో నమ్గ్యాల్ రూలర్స్ ఏం చేశారు? డార్జిలింగ్ నమ్మేశారు ఈస్ట్ ఇండియా కంపెనీకి. అండ్ 1850లో అప్రైజింగ్ అనేది మొదలైంది. అప్రైజింగ్ మొదలైతే మన నమ్గ్యాల్ రూలర్స్ ఏం చేశారు? డార్జిలింగ్ని మళ్ళీ మాకు అప్పగించండి అని చెప్పారు. సో అందుకు డార్జిలింగ్ పైన డిస్ప్యూట్ అనేది మొదలైంది సిక్కింకి అండ్ దాంతోపాటు మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి. 1861లో ఏం జరిగింది? సిక్కిం అనేది బ్రిటిష్ ఇండియా యొక్క ప్రొటెక్టరేట్ స్టేట్గా మారింది. 1890లో ఏమైంది? కలకత్తా కన్వెన్షన్ అయిన జరిగింది. చైనాకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఇండియాకి మధ్య ఈ కన్వెన్షన్ ఏదైతే జరిగిందో దానిలో సిక్కింకి అండ్ దాంతోపాటు టిబెట్కి మధ్య బార్డర్స్ అనేవి డిమార్కేట్ చేశారు. 1904లో హాసా కన్వెన్షన్ ఏదైతే జరిగిందో ఇట్ అఫర్మ్డ్ కలకత్తా కన్వెన్షన్. కలకత్తా కన్వెన్షన్ మరొకసారి ఆథరైజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా, 1861 1861 నుంచి 1947 వరకు మన తాలూకా సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కిం అనేది బ్రిటిష్ ఇండియాకి ప్రొటెక్టరేట్ స్టేట్గా ఉంది. 1861లో మొదలైంది కదా, డార్జిలింగ్ డిస్ప్యూట్ గురించి మాట్లాడామా, రైట్. దానివల్ల మరి 1947 తర్వాత సిక్కిం యొక్క స్టేటస్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మొదలైంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చేసినటువంటి అగ్రిమెంటే ఇండో సిక్కిం ట్రీటీ ఆఫ్ 1950 1950లో చేయడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? అప్పటి ఇండియాస్ దెన్ పొలిటికల్ ఆఫీసర్ ఇన్ సిక్కిం, సిక్కింలో రిప్రజెంటేటివ్ ఏజెంట్గా ఉన్నటువంటి పొలిటికల్ ఆఫీసర్ దట్ ఈస్ హరీశ్వర్ దయాల్ ఎవరైతే ఉన్నారో ఆయన, దాంతోపాటు నమ్గ్యాల్ రూలర్ అయినటువంటి మొనార్క్ అయినటువంటి సర్ తాషీ నమ్గ్యాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య జరగడం అనేది జరిగింది. సో ఎందుకు సిక్కిం ఇప్పుడు మనం గుర్తుంటే మనకి జునాగఢ్ ఏదైతే ఉంటుందో జునాగఢ్ని అక్కడ రెఫరెండం గట్రా పెట్టి మన తాలూకా వీళ్ళు ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దాన్ని అనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. లేకపోతే హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ని కానీ, లేకపోతే ట్రావెన్కోర్ ఏదైతే ఉంటుందో ట్రావెన్కోర్, వీటి మీద ప్రజెంట్ క్యారెక్టరిస్టిక్ పాలసీ ఉపయోగించి వీటన్నింటిని ఇండియాలో భాగంగా చేర్చుకున్నారు. మరి సిక్కింని ఎందుకు ఒక ట్రీటీ ద్వారా ఇంకా వేరే కంట్రీగా ఎందుకు అనెక్స్ చేసుకోవట్లేదు, ఎందుకు ఇండియాలో భాగం చేసుకోవట్లేదు అంటే బికాజ్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ దీస్ టూ గాయ్స్ అండి. మన తాలూకా జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉంటారో ఆయన అండ్ తాషీ నమ్గ్యాల్, అక్కడ మొనార్క్ ఉన్నటువంటి తాషీ నమ్గ్యాల్కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉండేది. సో అందుకోసం అని చెప్పి సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కింని ఒక ప్రొటెక్టరేట్ స్టేట్గా మాత్రమే ఉంచేశారు తప్ప సిక్కింని మనం క్యాప్చూర్ చేసుకోలేదు. సిక్కింని మన ఇండియన్ యూనియన్లో మనం భాగంగా మార్చుకోలేదు. అర్థమైందా? సో ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండో సిక్కిం ట్రీటీ ఆఫ్ 1950 ద్వారా ఇండియా రికగ్నైజ్ సిక్కిం యాజ్ ప్రొటెక్టరేట్ స్టేట్గా గుర్తించడం అనేది జరిగింది. ప్రొటెక్టరేట్ స్టేట్ అంటే ఏంటి? సో ఏం జరుగుతుందో చూడండి. మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఐ మీన్
మన తాలూకా సిక్కిం ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ ఎంజాయ్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్, మొత్తం ఇంటర్నల్ అఫైర్స్ అన్ని తనే చేసుకోవచ్చు. అంటే ట్రేడ్ కానీ, లేకపోతే ట్యాక్స్లు కానీ, లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్ కానీ, ఇవంతా మన తాలూకా సిక్కిమే చూసుకుంటుంది. కానీ వేరెవర్ నో అదర్ మన తాలూకా డిఫెన్స్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ కానీ, దాంతోపాటు ఫారెన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ రిలేషన్స్, ఇలాంటి విషయాలు మాత్రం ఎవరు చూసుకుంటారు సిక్కింవి? మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా చూసుకుంటుంది. సేమ్ బ్రిటిష్ ఇండియాకి సిక్కింకి ఎలా అయితే రిలేషన్ ఉందో 1861 to 1947 వరకు, సో తర్వాత మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే రిలేషన్ బోత్ ద కంట్రీస్ మధ్య ఇది అవ్వడం అనేది జరిగింది, కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. సో సిక్కిం కంటిన్యూ టు బి ఏ ప్రొటెక్టరేట్ స్టేట్ ఫర్ ఇండియా. అర్థమైందా? సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకు మన తాలూకా సిక్కింని ఇండియా అనేది భాగం చేసుకోలేదు ఇండియన్ యూనియన్లో? అప్పుడే బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ మన జవహర్లాల్ నెహ్రూ అండ్ దాంతోపాటు తాషి నమ్గ్యాల్. ఈ తాషి నమ్గ్యాల్ గారి గురించి తెలుసుకుందాం, చూడండి. సో హీర్ ఈస్ ద పిక్, హీ ఈజ్ తాషి నమ్గ్యాల్ అండి ఈయన. సో తాషి నమ్గ్యాల్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిక్కిం అండి. సిక్కిం యొక్క కల్చర్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూపించాలని అనుకుంటాడు. హీఈస్ నోన్ ఫర్ హిజ్ ఫారెన్ టూర్స్ అండి. సో ప్రపంచ దేశాలను ఎప్పుడూ తిరుగాడుతూ ఉంటాడు, వరల్డ్ టూర్ వేస్తూ ఉంటాడు ఎప్పుడు. ప్రతి టూర్లోను కూడా ప్రతి కంట్రీకి సందర్శించి సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కిం కల్చర్ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. హీ యూజ్ టు క్యారీ హిజ్ ఓన్ ఫ్లాగ్. దాంతోపాటు సిక్కిం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఎ సెపరేట్ స్టేట్ అని చెప్పి పదే పదే ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తిస్తూ ఉంటాడు. చూడండి, హీ లివ్డ్ వెరీ డేంజరస్. ఇలా పువ్వులు చొక్కాలు వేసుకొని ఈయన సిక్కిం యొక్క కల్చర్ సంస్కృతిని బయట దేశాలకు చూపించడంలో అస్సలు మొహమాట పడరండి. సో ఇతను మన తాలూకా తాషి నమ్గ్యాల్ అండ్ మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఇద్దరు చాలా చాలా ఫ్రెండ్స్. కానీ వీళ్ళిద్దరూ బతుకుండేటప్పుడు సిక్కింకి అండ్ దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉంటుంది ఇండియాకి మధ్య రిలేషన్ అనేది అద్భుతంగా మెయింటైన్ అయిందండి. కానీ ఈయన ఎప్పుడు చనిపోవడం అనేది జరుగుతుంది? 1963లో తాషి నమ్గ్యాల్ చనిపోతారు. 1964లో మన తాలూకా జవహర్లాల్ నెహ్రూ చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోయిన తర్వాత అప్పుడు అసలైన ప్రాబ్లం అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో తాషి నమ్గ్యాల్ వాజ్ ఫాలోడ్ బై హిజ్ ఓన్ సన్. ఆయన పేరు ఏం పేరండి? పాల్డెన్ తోందుప్ నమ్గ్యాల్ అండి. సో ఈయన అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది, నెక్స్ట్ మొనార్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సో తర్వాత పర్యవసానాలు ఎలా వచ్చినాయో చూద్దాం, చూడండి. మీన్వైల్ స్ట్రగుల్ ఇన్ సిక్కిం హ్యాస్ స్టార్టెడ్. సిక్కింలో ఒక స్ట్రగుల్ అనేది మొదలైంది. సో ఆ పోస్ట్ 1950 తర్వాత 1950 తర్వాత ఇన్ ద ఫాలోయింగ్ డికేట్స్ గ్యాపింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతున్నాయి. సో అసమానతలు ఏవైతే ఆర్థిక అసమానతలు అనేవి సిక్కిం స్టేట్ని ఆవరించడం అనేది జరిగింది. దాంతోపాటు ఫ్యూడల్ కంట్రోల్ ఓవర్ కీ రిసోర్సెస్ లెడ్ టు పాపులర్ డిస్కంటెంట్ అగైన్స్ట్ ద చోగ్యాల్ రూలర్స్. ల్యాండ్ అనేది ఓన్లీ కొంతమంది చేతుల్లోనే ఉండడం అనేది, జమీందారులు లేకపోతే ఈ తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉండడం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండడం అనేది జరిగింది. సో అందుకు చోగ్యాల్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగనెస్ట్గా ప్రజలు తిరగబడ్డం అనేది జరిగిందమ్మ. చోగ్యాల్ రూలర్స్కి ఎగనెస్ట్గా ప్రజలు తిరగబడ్డారు, వాళ్ళ మీద చాలా డిసప్పాయింట్మెంట్తో ఉండడం అనేది జరిగింది. ఇన్ డిసెంబర్ 1947 1947 డిసెంబర్లో డైవర్స్ పొలిటికల్ గ్రూపింగ్స్ కేమ్ టుగెదర్ టు ఫార్మ్ సిక్కిం స్టేట్ కాంగ్రెస్. సో డిఫరెంట్ పొలిటికల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే చోగ్యాల్ రూలర్స్కి ఎగనెస్ట్గా ఉన్నటువంటి పొలిటికల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి సిక్కిం స్టేట్ కాంగ్రెస్ అనేటటువంటి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇన్ 1949 1949లో ద చోగ్యాల్ అగ్రీడ్ టు అపాయింట్ ఎ 5-member కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ తాలూకా సిక్కిం స్టేట్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అది ఏంటి ఇది పెట్టడం అనేది జరిగింది, ఒక కాన్స్టిట్యూషనల్ మొనార్కీ కావాలి అని చెప్పి ప్రెజరైజ్ చేయడం అనేది జరిగింది. సో మొనార్కీ ఉండాలి, మనకి చోగ్యాల్ విల్ బీ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, అది జరుగుతుంది. కానీ రూలింగ్ మాత్రం కాన్స్టిట్యూషనల్గా ఉండాలి, ఒక చట్టం ఏదైతే ఉంటుందో చట్టం ద్వారా రూలింగ్ అనేది జరగాలి అని చెప్పి వీళ్ళు చోగ్యాల్ రూలర్స్ మీద ప్రెజర్ తెస్తారు. సో అందుకోసం అని చెప్పి చోగ్యాల్ ఏం చేస్తారు, ఒక 5-member కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే ఉంటుందో ఆయన్ని ఒక మినిస్టర్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? చోగ్యాల్ ఏర్పాటు చేస్తారు విత్ 3 కాంగ్రెస్ నామినీస్. దానిలో ముగ్గురిని మన తాలూకా సిక్కిం స్టేట్ కాంగ్రెస్ నామినేట్ చేస్తుంది అండ్ ఇద్దరిని మన తాలూకా చోగ్యాల్ ఎవరైతే ఉంటారో ఆయనే స్వయంగా నామినేట్ చేయడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? సో మెల్లమెల్లగా మొనార్కీ నుండి, అబ్సల్యూట్ మొనార్కీ నుంచి డెమోక్రసీ వైపు సిక్కిం అనేది అడుగులేస్తుంది. ఇంకా మనకి ఇండియాలో పార్ట్ అవ్వలేదండి. ఇన్ 1953 1953లో ద చోగ్యాల్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కాన్స్టిట్యూషన్ and 4 general elections were held based on separate electorates in 1957, 1960, 1967 and 1970. 1953లో దీస్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ అనేది ఒక కొత్త కాన్స్టిట్యూషన్లో ముందుకు రావడం అనేది జరుగుతుంది, కొత్త రాజ్యాంగంతో ముందుకు వస్తుంది. సో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తానికి డిసైడ్ అయిపోతారు. సో 4 జనరల్ ఎలక్షన్స్ కూడా అవ్వడం అనేది జరుగుతుంది. 1957లో, 1960లో, 1967లో, 1970లో జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో
పీపుల్కి అడల్ట్ ఫ్రాంచైజ్ సఫ్రేజ్ ఏదైతే ఉంటుందో అది అప్పగించడం అనేది జరుగుతుంది. దాని మీదుగా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ప్లేగ్డ్ బై డిస్ట్రస్ట్ బిట్వీన్ చోగ్యాల్ అండ్ ద కాంగ్రెస్, నన్ ఆఫ్ దీస్ ఎలక్షన్స్ హెల్ప్డ్ ఫర్ ద డెమోక్రసీ. సో చోగ్యాల్కి కాంగ్రెస్కి మధ్య డిస్ట్రస్ట్ ఉండడం వల్ల చోగ్యాల్ కాంగ్రెస్ని నమ్మేవాళ్ళు కాదు, కాంగ్రెస్ చోగ్యాల్ని నమ్మేది కాదు. సో ఇద్దరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం వల్ల డెమోక్రసీ అనేది సిక్కింలో ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టం అవ్వడం అనేది జరుగుతుందండి. ఓవర్ ద డికేడ్స్ తర్వాత డికేడ్స్లో. అర్థమైందా ఏం జరిగిందో? సో కింగ్డమ్ ఆఫ్ సిక్కిం ముందే ఎవరి అండర్లో ఉండేది? బ్రిటిష్ వాళ్ళ తాలూకు అండర్లో ఉండేది. 1861లో ప్రొటెక్టరేట్ స్టేట్ ఆఫ్ బ్రిటిష్ అయింది. 1947 వరకు కొనసాగింది. 1950లో మళ్ళీ సిక్కిం ఏమైంది? ప్రొటెక్టరేట్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవ్వడం అనేది జరిగింది. తర్వాత సిక్కింలో కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. దాని ఆశయంతో ఏర్పాటైనటువంటి పార్టీయే సిక్కిం స్టేట్ కాంగ్రెస్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. సో సిక్కిం యొక్క లాస్ట్ మొనార్క్ చూడండి అమ్మా. ఈయన గురించి మన తాలూకా తాషి నమ్గ్యాల్ యొక్క కొడుకు ఈయన. ఆయన పేరు పల్డెన్ తోందూప్ నామ్గ్యాల్. ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన లాస్ట్ మొనార్క్ ఆఫ్ సిక్కిం అండి. ఈయన ఒక అమెరికన్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆవిడ పేరు హోప్ కుక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఆవిడ హోప్ కుక్ ఎవరైతే ఉన్నారో ఈవిని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? 1963లో. అఫ్ కోర్స్ మన తాలూకా పాల్డెన్ తోందూప్ నామ్గ్యాల్కి ఒక నామ్గ్యాల్ వైఫ్ కూడా ఉన్నారు. సిక్కిం బేస్డ్ ఎథ్నిక్ వైఫ్ కూడా ఉండడం అనేది జరిగింది. సెకండ్ వైఫ్గా హోప్ కుక్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రావడం అనేది జరుగుతుంది. సో ఈవిడ ఎప్పుడైతే క్వీన్ అవ్వడం అనేది జరుగుతుందో, క్వీన్ మొత్తం సిక్కిం గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో మ్యారేజ్ తర్వాత సిక్కిం గవర్నెన్స్ మొత్తాన్ని ఆవిడ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. సిక్కింని ఆవిడ పరిపాలించడం మొదలవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వెరీ ఇన్ఫ్లమేటరీ ఆర్టికల్స్ అనేవి రాయడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చినప్పటికీ సిక్కింకి, సో సిక్కింని ఇండియా అనేది బలవంతంగా ప్రొటెక్టరేట్ స్టేట్గా మార్చుకోవడం అనేది జరిగింది. ఇలాంటి ఇన్ఫ్లమేటరీ రెచ్చగొట్టేటటువంటి ఆర్టికల్స్ అనేవి ఆవిడ రాయడం అనేది జరుగుతుంది. మ్యాగజైన్ రైటర్ అండి. ఇప్పటికీ చాలా మ్యాగజైన్స్ ఇవి రాయడం అనేది జరుగుతుంది. షీ వాజ్ ఆల్సో అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఏ సిఐఏ ఏజెంట్. అమెరికా యొక్క సిఐఏ ఏజెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అమెరికా కింద ఇంటెలిజెన్స్ బ్యూరో కింద కూడా ఈవిడ పనిచేయడం అనేది పనిచేసింది. దానిలో భాగంగానే ఒక ప్రాజెక్ట్లో భాగంగానే మన తాలూకా సిక్కిం లాస్ట్ మొనార్క్ అయినటువంటి పాల్డెన్ తోందూప్ నామ్గ్యాల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పెళ్లాడడం అనేది జరుగుతుంది అని కూడా కొంతమంది ఆరోపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈవిడ అడ్మినిస్ట్రేషన్ చేతుల్లోకి తీసుకోవడం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, దాంతోపాటు సిక్కిం నేషనల్ కాంగ్రెస్కి ఎంత మాత్రం ఇష్టం లేదండి. అందుకే ఈ తాలూకు కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా తీవ్రతరం అవ్వడం అనేది జరిగింది. సో తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూడండి అమ్మా. 1967లో 1967లో చోలా ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో జరగడం అనేది జరిగింది. చైనీస్ ఆర్మీ ఏదైతే ఉంటుందో సిక్కింలోకి ఇన్ఫిల్ట్రేట్ అయిందండి. చూడండి, ఇది సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కిం, ఇదిగోండి ఇది సిక్కిం, ఇది మన తాలూకా భూటాన్. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇలా ఉండడం అనేది జరుగుతుంది కదా. సో దిస్ పర్టిక్యులర్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉండేటటువంటిది చోలా పాస్. ఈ చోలా పాస్ గుండా సిక్కింలోకి ఎంటర్ అవ్వాలని చెప్పి అనుకున్నారు. ఎవరు? మన తాలూకా చైనీస్ ఆర్మీ ఏదైతే ఉంటుందో చైనీస్ ఆర్మీ. అందుకు సిక్కింని ఎలా అయినా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎందుకంటే సిక్కింని కోల్పోతే కంప్లీట్ నార్త్ ఈస్ట్ మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే సిలిగురి కారిడార్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. కంప్లీట్గా నార్త్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇండియా నుంచి డివైడ్ అయిపోతుంది అని చెప్పి ఇండియా చాలా కన్సర్న్స్ అనేవి వ్యక్తపరచడం అనేది జరిగింది. రైజ్ ఆఫ్ చైనీస్ అగ్రెషన్ ఇన్ టిబెట్ అండి. టిబెట్లో చైనీస్ అగ్రెషన్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. సో 1951లో చైనీస్ మావోస్ అండర్లో ఉన్నటువంటి చైనీస్ ఆర్మీ ఏదైతే ఉంటుందో, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అది టిబెట్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. టిబెట్ని కంప్లీట్గా చైనాలో భాగం చేయాలని చెప్పి అప్పుడు మన తాలూకా మావో ఎవరైతే ఉన్నారో ఆయన ఆలోచించడం అనేది జరుగుతుంది. సో టిబెట్లో చైనీస్ అగ్రెషన్ కూడా పెరుగుతుంది, అది ఇండియా యొక్క సెక్యూరిటీకి కూడా థ్రెట్ అవుతుందని చెప్పి మన తాలూకు ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. దాంతోపాటు మావోస్ 5 ఫింగర్ పాలసీ. సో మన తాలూకా చైనీస్ కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి మావో ఇచ్చినటువంటి 5 ఫింగర్ పాలసీ. ఈయన ఏం చెప్తారు? సో ద పామ్ ఏదైతే ఉంటుందో ఇది టిబెట్ అవ్వాలి, మన తాలూకా బొటన వేన్ ఏదైతే ఉంటుందో ఇది అరుణాచల్ ప్రదేశ్, సో ఈ చూపుడు వేన్ ఏదైతే ఉంటుందో ఇది భూటాన్, అండ్ మధ్య వేన్ ఏదైతే ఉంటుందో ఇది సిక్కిం, అండ్ దాంతోపాటు తర్వాత ఇది నేపాల్, తర్వాత ఈ చిటికల వేన్ ఏదైతే ఉంటుందో ఇది లడాక్ అని చెప్పి మన తాలూకా మావో చెప్తాడండి. సో మన ఇదేదైతే ఉందో ఇది చైనా. సో చైనా అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే వెన్ ఇట్ ఆక్యుపైస్ ఆల్ దీస్ స్టేట్స్. ఇవన్నీ ఆక్యుపై చేసినప్పుడే చైనా అనేది కంప్లీట్గా మారడం అనేది జరుగుతుంది అని చెప్పి మన తాలూకా మావో చెప్తారు. సో ఇందులో సిక్కిం కూడా ఉంది కదా, సిక్కింని ఎక్కడ ఆక్రమించేసుకుంటారో మన తాలూకా చైనీయులు అని చెప్పి, చైనా పీపుల్ అని చెప్పి, చైనీస్ గవర్నమెంట్ అని చెప్పి ఇండియా అనేది తన కన్సర్న్ చూపిస్తుందండి. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ సిక్కిం దగ్గర ఛాన్సెస్ తీసుకోకూడదు, సిక్కిం అనేది మన దానిలో భాగం చేసుకోవాలి, మన ఇండియాలో భాగం చేసుకోవాలి అని చెప్పి ఇండియా అనేది ఆలోచన మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. సో మ్యాటర్స్ కేమ్ టు ఏ హెడ్ ఇన్ 1973. 1973లో ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో తీవ్రంగా పెరుగుతాయి.
చోగ్యాల్ ఎవరైతే ఉన్నారో చోగ్యాల్కి ఎగనెస్ట్గా ప్రజలు తిరగబడ్డం అనేది జరుగుతుంది. మెల్లమెల్లగా సిక్కిం నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఇదేదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో అది పీపుల్లో పెరగడం అనేది జరుగుతుంది. సో చోగ్యాల్ యొక్క కంప్లీట్ మొనార్కీ ఏదైతే ఉంటుందో అప్రెసివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటికి పీపుల్ ఎగనెస్ట్గా తిరగబడతారు. కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ సిక్కింలో కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు వెన్ ద రాయల్ ప్యాలెస్ వాజ్ బిసీజ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్, చోగ్యాల్కి ఎగనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి చాలామంది నిరసనకారులు ఎవరైతే ఉన్నారో రాయల్ ప్యాలెస్ని వాళ్ళు కంప్లీట్గా సీజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మీరు చూడండి అజిత్ దోవల్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ అప్పుడు మేఘాలయలో పనిచేసే వాళ్ళండి. మేఘాలయ నుంచి డెప్యుటేషన్ మీద ఎక్కడికి వచ్చేస్తారు, వెంటనే మన తాలూకా సిక్కింకి వచ్చేస్తారు. సిక్కింకి వచ్చి అక్కడ ఒక ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఆపరేషన్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. సిక్కింని భారతదేశంలో కలుపుకోవడానికి ఈయన తాలూకా పాత్ర కూడా మన తాలూకా అజిత్ దోవల్ పాత్ర కూడా మన తాలూకా ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో దాని తాలూకా పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందమ్మా. సో ఫైనలీ మే 8, 1973 1973 మే 8వ తారీఖున ఏమైందో చూద్దాం. సో ఆ రోజు ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ ఎప్పుడైతే మనకి సిక్కిం గ్యాంగ్టక్లో ఉన్నటువంటి రాయల్ ప్యాలెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా నిరసనకారులందరూ నిర్బంధించేస్తారో అప్పుడు సిక్కిం లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మన ఇండియా అనేది చేతిలోకి తీసుకుంటుందండి. ఎలా తీసుకుంటుంది? త్రూ ఏ ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్. ట్రైపాట్రియేట్ అంటే 3 పార్టీస్ కలిసి చేసుకున్నటువంటి అగ్రిమెంట్. ఎవరెవరు వాళ్ళు? చోగ్యాల్ ద మొనార్క్ ఆఫ్ సిక్కిం ఎవరైతే ఉన్నారో ఆయన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దాంతోపాటు లీడర్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ద సిక్కిం. ఈ ముగ్గురు రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే స్టేట్ మన సిక్కిం స్టేట్లో కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిక్కిం యొక్క రాయల్ ప్యాలెస్ని బిసీజ్ చేయడం అనేది జరుగుతుంది. సీరియస్ అవుట్బర్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ గ్యాంగ్టాక్లో సీరియస్ వైలెంట్ అవుట్బర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెలరేగడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ రిక్వెస్టెడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు చూసుకోండి అని చెప్పి పొలిటికల్ లీడర్స్ దాంతోపాటు చోగ్యాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుకోవడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉంటుందో చేతిలోకి తీసుకుంటుంది. దాంతోపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్, సిక్కింకి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ లేదా హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మీదట సిక్కిం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారో ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో ఆయనే చూసుకోవడం అనేది జరుగుతుంది. త్రూ దిస్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ May 8, 1973. ఇండియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెల్డ్ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. అప్పటి నుంచి ఇండియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా సిక్కిం యొక్క అడ్మినిస్ట్రేటివ్ అథారిటీని తన చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగిందమ్మా. సో తర్వాత ఏం జరుగుతుంది అంటే మన తాలూకా కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో సిక్కిం నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో అది ఇండియాకి ఒక రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. ఇది బుక్స్లో ఉండదండి, కానీ చాలామంది చెప్తారు సిక్కిం నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇండియన్ లీడర్స్ కలిపి దీన్ని ఒక కాన్స్పిరసీ ద్వారా మన చోగ్యాల్స్ ఎవరైతే ఉన్నారో చోగ్యాల్స్ని అంతమొదించి మన తాలూకా సిక్కింని కంప్లీట్గా అనెక్స్ చేసుకుంది ఇండియా అని చెప్పి చెప్తారు. సో మన తాలూకా సిక్కిం నేషనల్ కాంగ్రెస్ ఇండియన్స్కి ఏమవుతుందంటే ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మాకు రాసివ్వండి అని చెప్తారు. సో ఇండియా అనేది ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని సిక్కిం నేషనల్ కాంగ్రెస్కి పంపిస్తుందండి. సో ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని చోగ్యాల్ మన కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన అపోజ్ చేస్తారు. ఎందుకు అపోజ్ చేస్తారు? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? సో మన తాలూకా లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ పవర్స్ ఇచ్చి మన తాలూకా చోగ్యాల్ మొనార్క్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పవర్స్ అనేవి కంప్లీట్గా తగ్గించేయడం అనేది జరుగుతుంది. అందుకు చోగ్యాల్ కంప్లీట్గా అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ కాన్స్టిట్యూషన్ తర్వాత ఏప్రిల్ 1974లో 1974లో మన తాలూకా సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కింలో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి, జనరల్ ఎలక్షన్స్. అప్పుడు మన తాలూకా సిక్కిం నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో ఒక ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అనేది చూస్తుంది. ప్రజలందరూ సిక్కిం నేషనల్ కాంగ్రెస్ ఓటేస్తారు. ఎందుకు అంటే మొనార్కీకి ఎగనెస్ట్గా ఇది ఉంది కాబట్టి. సో చోగ్యాల్ రూలర్స్, చోగ్యాల్ అంటే మనకి ప్రజలకు ఎంత మాత్రం పడట్లేదండి, చాలా తక్కువ మంది మాత్రమే చోగ్యాల్ పీపుల్ ఎవరైతే చోగ్యాల్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లాయలిస్టులుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మన తాలూకా సిక్కిం నేషనల్ కాంగ్రెస్కి సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. సో పీపుల్ ఏం కోరుకుంటున్నారు? లిబర్టీ ఏవైతే ఉన్నాయి, లిబర్టీ అండ్ రైట్స్ ఏవైతే ఉన్నాయి రైట్స్ని కోరుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మొనార్కీని కంప్లీట్గా ఓవర్త్రో చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అందుకే సిక్కిం నేషనల్ కాంగ్రెస్కి ఓట్ వేయడం అనేది జరిగిందమ్మా. సెప్టెంబర్ 1974లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ టాక్స్ విత్ డ్రాఫ్ట్ బిల్ ఫర్ మెర్జ్ ఆఫ్ సిక్కిం విత్ ఇండియా. సో 1974 సిక్కిం సెప్టెంబర్లో ఏం జరిగింది? మన తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏం చర్చలు జరుగుతున్నాయంటే సిక్కింని ఇండియాలోని మెర్జ్ చేయడానికి కొన్ని టాక్స్, ఒక డ్రాఫ్ట్ బిల్ అనేది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. సో చర్చలు అనేవి జరుగుతున్నాయి భారతదేశం మీడియాలో ఫుల్గా. సో ఇండియా అనేది సిక్కింని తనలో భాగం చేసుకుంటుంది, సిక్కింని అనెక్స్ చేసుకుంటుందని చెప్పి ఇండియన్ మీడియా చెప్తుంది, ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది, అండ్ సిక్కిం నేషనల్ మీడియా కూడా అది పెద్ద కాంట్రవర్సీ చేస్తుంది. సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కింని తనలో కలిపేసుకోవాలని
తీసేసుకోవాలనుకుంటుంది ఇండియా, సిక్కింని ఆక్రమించుకోవాలనుకుంటుంది ఇండియా అని చెప్పి సిక్కిం నేషనల్ మీడియా చాలా కాంట్రవర్సీ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కసారిగా సిక్కింని కంప్లీట్గా తన ఒక స్టేట్గా మార్చుకోవడం కంటే, ఇండియాలో భాగంగా మార్చుకోవడం కంటే ఒక అసోసియేట్ స్టేట్గా ముందు మార్చుకుందాం. సో అప్పటి వరకు ప్రొటెక్టరేట్ స్టేట్గా ఉంది కదా, ప్రొటెక్టరేట్ స్టేట్ నుంచి అసోసియేట్ స్టేట్ హోదా అనేది ఇవ్వడం అనేది జరిగింది. అంటే మెల్లమెల్లగా సిక్కిం మీద తన అథారిటీ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచుకుంటుందండి. సో అసోసియేట్ స్టేట్ అంటే ఏంటి, మన తాలూకా సిక్కింకి 1 లోక్సభ సీటు 1 రాజ్యసభ సీట్ అనేది అప్పగించడం అనేది జరిగింది. వాళ్ళకి ఒక్కొక్క సీట్, లోక్సభలో ఒక సీటు, రాజ్యసభలో ఒక సీటు సిక్కిం రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. దీని ప్రకారంగా సిక్కిం మీద కొద్దిగా హోల్డ్ అనేది సాధించుకోవాలనుకుంటుంది ఎవరండి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మ. సో ఏప్రిల్ 9th 1975 చూడండి ఏం జరుగుతుందో. లా అండ్ ఆర్డర్ అనేది సిక్కింలో కంప్లీట్గా బ్రేక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఎప్పుడైతే ఇండియా అనేది అసోసియేట్ స్టేట్గా మార్చుకోవడం అనేది జరుగుతుందో, ఇండియాని మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, చోగ్యాల్ లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరికి ఎగ్నెస్ట్గా పోరాడడం అనేది జరుగుతుంది, మన తాలూకా సిక్కిం నేషనల్ కాంగ్రెస్ రూరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్నెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద దాడులు, అటాక్స్ ఏవైతే ఉన్నాయో అటాక్స్ చేస్తారు. సో మన తాలూకా సిక్కిం నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, చోగ్యాల్ లాయలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. సో కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అనేది సిక్కింలో అవ్వడం అనేది జరుగుతుంది 1975 ఏప్రిల్ 9th. అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇంటర్వ్యూన్ అవుతుందండి. ఫైనల్గా ఒక మిలిటరీ ఆపరేషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది సిక్కింలో. సో చోగ్యాల్ ప్యాలెస్ ఏదైతే ఉంటుందో, ప్యాలెస్ని మన ఆర్మీ ఏదైతే ఉంటుందో మన ఆర్మీ చుట్టుముట్టడం అనేది జరుగుతుంది. చోగ్యాల్ వితిన్ 30 minutes, చోగ్యాల్ గార్డ్స్గా 300 members ఉంటారు. ఈ 300 membersని మన ఇండియన్ ఆర్మీ 30 minutesలో క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అవుట్ నెంబర్ 300 members మన ఇండియన్ ఆర్మీ వేలల్లో ఉంటారు. వీళ్ళందరూ కలిసి చోగ్యాల్ ఎవరైతే ఉన్నారో, చోగ్యాల్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడించేసి చోగ్యాల్ని హౌస్ అరెస్ట్లో పెట్టడం అనేది జరుగుతుంది. చోగ్యాల్ని కంప్లీట్గా నిర్బంధించడం అనేది జరుగుతుంది, డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఆన్ ఏప్రిల్ 10th 1975 సిక్కిం అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఇది మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అబాలిష్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద చోగ్యాల్ అనేటటువంటి ఒక మొనార్కీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. చోగ్యాల్ విల్ నో మోర్ బి ద హెడ్ ఆఫ్ సిక్కిం నౌ. చోగ్యాల్ అనే వ్యక్తి అసలు ఇన్స్టిట్యూషన్ అనేది అసలు ఉండదు అనేటటువంటి ఒక బిల్ ఏదైతే ఉంటుందో అది సిక్కిం అసెంబ్లీ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. సో వితిన్ నో టైం 5 days తర్వాత, 5 రోజుల తర్వాత మన తాలూకా జునాగఢ్లో కానీ లేకపోతే మన తాలూకా హైదరాబాద్లో కానీ ఇక్కడ రిఫరెండం ద్వారా ఎలా అయితే వాటిని మన భారతదేశంలో కలుపుకున్నారో ఇండియా, సో మరొకసారి ఇంకొక రిఫరెండం అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ రిఫరెండంలో ఏమడుగుతారు, ప్రజలకు ఓటు పెడతారు. ఏమని, మీరందరూ ఇండియాలో భాగం అవ్వాలనుకుంటున్నారా లేదా, సిక్కిం షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ నాట్ అనే క్వశ్చన్తో రిఫరెండం పెట్టడం అనేది జరుగుతుందండి. ఒక ఓటింగ్ పెడతారు ప్రజలకి. సో అందులో 60,000 మంది పాల్గొనడం అనేది జరుగుతుంది. 60,000 votes అనేవి పోల్ అవ్వడం అనేది జరుగుతుంది. అందులో ఓన్లీ 1496 votes మాత్రమే సిక్కిం అనేది ఇండియాతో మెర్జ్ అవ్వకూడదు అని అంటాయి. మిగిలిన ఏవైతే ఉంటాయో సుమారు 59,000 లేకపోతే 58,000 or 59,000 సంథింగ్ ఆడ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో సిక్కిం షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఓటేయడం అనేది జరుగుతుంది. రిఫరెండంలో సిక్కిం అనేది ఇండియాలో పార్ట్ అవ్వాలని చెప్పి సిక్కిం పీపుల్ కోరుకోవడం వల్ల ఆన్ ఏప్రిల్ 22nd 1975 1975 అంటే ఇండియాకి సిక్కిం పీపుల్కి ఏమి ఇష్టం లేదండి, ఇండియాతో మెర్జ్ అవ్వడం ఇష్టం లేదు. కానీ ఒకవేళ మెర్జ్ అవ్వకపోతే మొనార్క్ ఎవరైతే రాజు కింద మళ్ళీ మేము బానిసల్లో ఉండాలేమో, మొనార్కీ అండర్లో మేము రావాల్సి ఉంటుందేమో అనేటటువంటి ఉద్దేశంతో పీపుల్ ఇండియాతో కలిసిపోతాం, డెమోక్రసీ అనేది చాలా ఫ్రీడమ్ ఉంటుంది కదా, డెమోక్రసీ చాలా రైట్స్ వస్తాయి కదా, సో అందుకోసం పీపుల్ ఆఫ్ సిక్కిం అనే వాళ్ళు ఇండియాతో కలవడానికి ఒప్పుకున్నారండి. అర్థమైందా? సో ఏప్రిల్ 22nd 1975 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా సిక్కిం అనేది 22nd స్టేట్ ఆఫ్ ఇండియాగా అవతరించడం అనేది జరిగింది ఫ్రమ్ ఏప్రిల్ 26th అమ్మ. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్ 26th సిక్కిం అనేది భారతదేశం యొక్క 22వ రాష్ట్రంగా అవతరించడం అనేది జరిగింది. సో సరిగ్గా ఒక ఆల్మోస్ట్ రఫ్లీ ఒక మంత్ తర్వాత ఆన్ May 16th 1975 మే 16 1975 సిక్కిం వాజ్ డిక్లేర్డ్ ఇండియాస్ 22nd స్టేట్. సిక్కిం ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క 22వ స్టేట్గా అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో May 16th ఈ సెలబ్రేటెడ్ యాజ్ సిక్కిం స్టేట్హుడ్ డే అండి. సిక్కిం స్టేట్హుడ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇదమ్మా హిస్టరీ. చోగ్యాల్ కింగ్డమ్ ఆఫ్ సిక్కిం నుంచి సిక్కిం ఎలా పార్ట్ అయింది ఏంటి అనేటటువంటిది ఇది హిస్టరీ, ఇది చరిత్ర. కంప్లీట్గా మీ అందరికీ క్రొనాలజీ ప్రకారంగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకు కూడా చెప్పాలి, అంత చక్కగా నేర్చుకోవాలి. రైట్? సో కన్ఫ్యూజన్ లేకుండా ఉందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి.
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెసేజెస్ అండ్ ఆల్ ద వర్డ్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏదైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి అమ్మా. మీకు అన్నీ ఇలా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. లైవ్ క్లాసులు అవుతాయి. సో మీరు డౌట్స్ అడగచ్చు. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో నేర్చుకుంటాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే మీకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎక్స్ట్రా సిలబస్, ఎస్ఎస్సీ, సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. చాలా చక్కగా నేర్చుకుంటారు. ట్రస్ట్ మీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.